విశ్వేశ్వరరెడ్డి గారు, మనం చూస్తున్నాం అంటే అమెరికా సంబంధించి చర్చ ఎప్పుడూ ఉంటుంది. అంటే వాణిజ్యపరంగా కానీ, అమెరికా వేసే స్టెప్స్, తర్వాత జియో పాలిటిక్స్లో అమెరికా వ్యవహరిస్తున్న తీరు, చాలా రకాల ఈక్వెషన్స్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ గత కొద్ది రోజులుగా ట్రంప్ మనపై కత్తి కట్టాడన్న ఒక భావన, మనపై ఆంక్షలు విధించడం, టారిఫ్లు విధించడం, వీసాలకు సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇదంతా బాగా చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ గోల్డెన్ కార్డ్ రావటం అనేది మన భారతీయులకి గోల్డెన్ ఛాన్సా, లేదంటే కొన్న సమస్యలు కూడా ఉన్నాయా? అక్కడున్న వ్యక్తిగా మీరేం చెప్తారు? అంటే టిపికల్గా ఈ పర్టికులర్ ఇమిగ్రేషన్ సిస్టంలో అంటే దీన్ని మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బిఫోర్ యుఎస్ ఇమిగ్రేషన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత యుఎస్ ఇమిగ్రేషన్, హిస్టారికల్ గా ఏదైతే ట్రంప్ 2.0 అంటే ట్రంప్ 1.0 మధ్యలో బ్రేక్ వచ్చి డెమోక్రటిక్ పార్టీ లీడ్ చేసిన తర్వాత బైడెన్ గారి తర్వాత నా ట్రంప్ 2.0 ఈజ్ వెరీ సీరియస్. ఆయన టైము టాలెంట్ లో ఎక్కువ, అంటే ఏదైతే క్వాలిటీ ఉందో, యూజువల్ గా ఇమిగ్రేషన్ ఇప్పటివరకు ఏంటంటే ఒక EB-5 ప్రోగ్రామ్ ఉండేది, ఇన్వెస్టర్ బేస్డ్. అంటే అమెరికా దే ఆల్వేస్ లుక్ ఫర్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నా కానివ్వండి, ఇన్వెస్ట్ అంటే న్యూ మనీ తీసుకొచ్చి కంట్రీ లోపల ఇన్వెస్ట్ చేశారు. అంటే ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉంటాయో టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా అంటారు, TEA, ఆ ఏరియాస్ లో చదువుకునే ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కోసం ఒక 10 న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే కూడా ఫ్యామిలీకి గ్రీన్ కార్డ్ ఇస్తారు, విచ్ ఈస్ EB-5. సో ఆ EB-5 అనేది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ 10 న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఇది ఇన్వెస్టర్ వీసా. ఇది చాలా రోజులు తీసుకొచ్చారు, అది బాగా నడుస్తుంది. మెజారిటీగా ఇందులో అంతా చైనా వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారు. తర్వాత ఈ మధ్య కాలంలో మన వాళ్ళు ఇండియన్స్ వాళ్ళు కూడా చేసుకున్నారు, ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ఇక్కడ పెరగడం, మన వాళ్ళు ట్యాక్స్ ఫైల్ చేయడం, ఎందుకంటే ఇట్స్ ఆల్ అది వైట్ మనీ కావాలి, అండ్ దట్ న్యూ మనీ హ్యాస్ టు కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్. అంచేత EB-5 నడిచింది. ట్రంప్ ఇంకా ఇప్పుడు ఏం చేశారంటే మాకు గోల్డ్ కార్డ్ అని తీసుకొచ్చి, సో ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇట్స్ నాట్ ఫర్ ఇండియా, ఇట్ ఈస్ ఫర్ గ్లోబ్. సో కంట్రీ లోపలికి కొత్త న్యూ మనీ, అంటే ఆయనకి ఏదైనా కొత్త ఇప్పుడు మన సాంక్షన్స్ రూపకంగా ఏ రకంగా డబ్బు రేజ్ చేసి 25%, 40%, 50% పెట్టి ఎలా అయితే డబ్బు తీసుకొచ్చారో, అదేవిధంగా ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ కానీ, అంటే మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు వెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏంటంటే అడ్వాన్స్మెంట్ అవుతున్న ఈ వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అవుతాయి. చాలా కరేబియన్ ఐలాండ్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు ఓన్లీ గ్రీన్ కార్డే అమ్ముతారు, వాళ్ళు సిటిజన్షిప్ అమ్ముతారు. అంటే $500,000 అంటే $500,000 కానీ $250,000 కానీ ఒక ఈచ్ కంట్రీ ఇది. సో వాళ్ళని ఏం చేస్తారు, ఇఫ్ యూ ఇన్వెస్ట్ దట్ న్యూ మనీ